హై గాయ్స్, మొత్తానికి హరిహర వీరమల్లు అయితే మనకి ఎట్టకేలకే రిలీజ్ అయిపోతుంది జూలై 24న. మహా అయితే ఇంకొక 3 days ఉంది గైస్ అంటే. సో ఇవాళ ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకున్నాం గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్డేట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు రివీల్ చేశారు. ఏంటిదంటే క్లైమాక్స్ అనేది మనకి దాదాపుగా 75 days షూట్ చేశారంట. అండ్ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అని. అండ్ ఈ సినిమా ఇప్పటికీ 12 సార్లు పోస్ట్పోన్ అయింది. దాని రీజన్స్ అందరికి తెలిసిందే. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం అవ్వడం వల్ల అటు పాలిటిక్స్ మేనేజ్ చేయాలి, ఇటు మూవీ మేనేజ్ చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చి సినిమాలో విఎఫ్ఎస్ కంటెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దానివల్ల ఇప్పటికీ ఇన్నిసార్లు పోస్ట్పోన్ చేశారు గైస్. సో విఎఫ్ఎస్ కంటెంట్ ఏ లెవెల్గా ఉంటుందో చూద్దాం. అండ్ ఏపీలో మనకి టికెట్ ప్రైజెస్ అనేది ఆల్రెడీ బుకింగ్స్ అనేది ఓపెన్ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగా రన్ అవుతుంది. అండ్ పెయిడ్ ప్రీమియం షోస్ జూలై 23న మనకి పెయిడ్ ప్రీమియం షోస్ అనేది పడుతుంది. సో పెయిడ్ ప్రీమియం షోస్కి ఏపీలో వచ్చి మనకి 700 రూపీస్ పడుతుంది గైస్. సో నెక్స్ట్ వచ్చి మనకి సింగిల్ స్క్రీన్స్కి వచ్చేమో 300 రూపీస్ నార్మల్ డేస్. అండ్ మల్టీప్లెక్సెస్కి వచ్చేమో 350 రూపీస్ పడుతుంది. అండ్ తెలంగాణలో ఇంకా బుకింగ్స్ ఎందుకు ఓపెన్ చేయలేదంటే కొన్ని ఇష్యూస్ అనేది మనకి ఏంటిదంటే జరుగుతుంది గైస్. కొంచెం డిస్ట్రిబ్యూటర్స్ది కానీ ఇవన్నీ. సో అవన్నీ ఈరోజు కానీ రేపటికల్లా కానీ మనకి తెలంగాణ బుకింగ్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. సో చూద్దాం, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో సినిమాకి జస్ట్ హిట్ టాక్ వచ్చిందంటే మాత్రం కలెక్షన్స్ మాత్రం దొల్ల కొట్టేస్తున్నాయని మాత్రం గట్టిగా అర్థమైపోతుంది గైస్. సో మీరేమనుకుంటున్నారు? హరిహర వీరమల్లుకి ఫస్ట్ డే వెళ్తున్నారా లేదా కింద కామెంట్ చేయండి.